తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సిసిఎల్ఏ రెవెన్యూ శాఖలో 20 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి టీసీసీఓ అనేటువంటి పోస్టుకు సంబంధించినటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా అర్ధాంతరంగా వారిని తీసేయడాన్ని అయితే వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ ఆ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ ఆ పోస్టుకు పనిచేస్తున్నటువంటి చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. సిసిఎల్ఏ రాష్ట్ర కార్యాలయం వద్దకు అయితే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా మమ్మల్ని ఖచ్చితంగా టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ను 20 ఏళ్ళుగా పనిచేయించుకొని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అయినటువంటి మాటలు అయితే వారు ఇక్కడ బైఠాయించి వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. వారి యొక్క నిరసనను కొనసాగిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఒక ఉద్యోగం ఒక కుటుంబం ఉంది. టీసీసీఓ టర్మినేషన్ హటావో టీసీసీఓకో బచావో అన్నట్టు వారు మాట్లాడుతున్నటువంటి విషయం అయితే మనం చూస్తున్నాం. ఒక అవుట్ సోర్సింగ్ కింద వీరు పనిచేస్తున్నట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. పూర్తిగా టీసీసీఓ టైపిస్ట్ కంప్యూటర్ ఉద్యోగాలను తీసేయడం అయితే వారు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కొంతమందిని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా వారు చూడొచ్చు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి సిసిఎల్ఏ కార్యాలయాన్ని వీరు ముట్టడించడం జరిగింది. మా ఉద్యోగాలను మాకు ఇవ్వాల్సినటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మీరు? 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 20 సంవత్సరాలుగా. ఎప్పుడు తీసేశారు మిమ్మల్ని? ఎందుకు తీసేశారు అని చెప్తా ఉన్నారు? 3 నెలల కింద తీసేసాను. ఫిబ్రవరిలో తీసేసిండు అనమాట. అంటే మాకు జీతాలు లేవని గవర్నమెంట్ మొత్తం అసహనం వ్యక్తం చేస్తుండ్రు. మీతో మాకు పని లేదండి, 20 ఏళ్ళు మొత్తం పని చేయించుకున్నది, కానీ మీతో అవసరం లేదని చెప్తున్నారు. ఎలాంటి పనులు చేసేది మీరు ప్రధానంగా దీనిలో? ప్రతి ఒక్క పని ఆఫీస్ వర్క్ మొత్తం చేసాం. ఒక సర్టిఫికెట్స్ చేయడం ఏముంది, భూభారతి పనులు చేయడం ఏముంది, ప్రతి ఒక్కటి ఆఫీస్ వర్క్ మొత్తం మేమే చేసాం ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు మాత్రం మేమేం చేయలేదని చెప్తున్నారు అన్నమాట. ఇచ్చారా మిమ్మల్ని టర్మినేట్ చేసేటప్పుడు? ఏమీ ఇవ్వలేదు. ఏం కోరుకుంటున్నారు మీరు ప్రధానంగా? మాకు మొత్తం ఇప్పుడు ఉద్యోగాల నుంచి తీసేసిండ్రు. ఎందుకు తొలగించారు మాకు రీజన్ కావాలి. ఓకే, మీరు ఉద్యోగంలోకి వెళ్ళి తీసుకోవాలని చెప్తున్నారు ఇప్పుడు? అవును. ఎంతమంది ఉంటారు మీ మొత్తం ఇక తెలంగాణ స్టేట్? 32 మంది, 650 మంది ఉంటాం స్టేట్ మొత్తం. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా వాళ్ళు చెప్తా ఉన్నారు. బ్రదర్, ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మీరు టీసీసీఓ? 18 ఇయర్స్గా పనిచేస్తున్నాను. యాజ్ ఏ ఏ కారణం లేకుండా తీసేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అయింది తీసేసి? ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 3 మంత్స్. 3 మంత్స్. 3 మంత్స్. 3 మంత్స్ నుంచి శాలరీస్ లేవు, ఏం లేదా? 1 ఇయర్ నుంచి శాలరీస్ లో. 1 ఇయర్ నుంచి. 1.5 ఇయర్. మీరు పనిచేసిన కాలం కూడా ఇవ్వలేదా? పనిచేసిన కాలం కూడా ఇవ్వలేదు. ఎంత పెండింగ్ ఉంటుంది? ఎంత పెండింగ్ ఉండొచ్చు? 3 మంత్స్ పెండింగ్ ఉంది అప్పుడు. ప్లస్ ఇప్పుడు 12 మంత్స్. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం మీరు ప్రధానంగా సిసిఎల్ఏ వాళ్ళని, ప్రభుత్వాన్ని? కంటిన్యూగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు ఇప్పుడు 40-45 ఇయర్స్ వచ్చినాయి. మాకు బయట కూడా ఏ సోర్స్ కూడా లేదు. ఏ ఏరియాలో పనిచేసేవాళ్ళు మీరు? మేము హన్మకొండ డిస్ట్రిక్ట్. ఎంతమంది ఉంటారు హన్మకొండ మొత్తం స్టేట్ మొత్తం? హన్మకొండలో 14 మెంబర్స్ ఉంది. ఓకే, అందరిని తీసేశారు? అందరిని తీసేసారు. అందరు అవుట్ సోర్సింగ్? అందరు అవుట్ సోర్సింగ్. ఇది ఆ పరిస్థితి. దాదాపుగా 18 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తూ ఉన్నాము. మాకు ఉద్యోగాలను తీసివేయడం ఎంతవరకు కరెక్ట్ అయినటువంటి మాటను అయితే చెప్తా ఉన్నారు. మా యొక్క వయసు కూడా దాదాపుగా మిడిల్ ఏజ్కి వచ్చాము. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని తీసేయడం కరెక్ట్ కాదు, మేము 18 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాం అనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇంకొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మీరు సిసిఎల్ఏలో? మేము ప్రత్యేక తెలంగాణ రాకముందు నుంచి పనిచేస్తున్నాం కంప్యూటర్ ఆపరేటర్లుగా. అప్పుడు ఆన్లైన్ స్టార్ట్ అయినప్పుడు 2012 నుంచి స్టార్టింగ్లో ఉన్నాం. మేము పెద్దపల్లి జిల్లాలో. ఎంతమంది ఉండేది పెద్దపల్లిలో? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అసలు 14 మందిని చేసాం అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు వచ్చేసి 8 మంది వరకు ఉన్నాం. 6 తీసేసిరా? అంటే అందరినీ తీసేశారు. ఇప్పుడు వాళ్ళందరూ వేరే జాబులు చూసుకున్నారు. కొందరు ఇక గత్యంతరం లేక. ఇప్పుడు మేము మాత్రం కొంచెం ఇక వెయిట్ చేస్తున్నాము వస్తుంది అని చెప్పేసి. మాకు ఆల్రెడీ ఇప్పటికే 40 చేసిర్రు మిమ్మల్ని అనే దానికి ఏమైనా చెప్తున్నారా? ఏం లేదు, కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నాం, మీరు అవసరం లేదంటున్నారు. చేసుకుంటున్నాం, మీరు అవసరం లేదు మాకు, ఇంకా మీ సేవలు మాకు వద్దన్నట్టుగా మాట్లాడుతున్నారు. వర్క్ ఉంది. వర్క్ మండలాలలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో అవుట్ సోర్సింగ్ తోటి ఎంప్లాయీ తోటి వర్క్ ఉంది. కానీ
ఎస్, ఇది ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి వారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, పూర్తిగా మాకు రావాల్సినటువంటి అన్నింటినీ మాకు ఇవ్వాల్సిందే. మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారనేటువంటి మాటను అయితే వారు అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా మాకు అన్యాయం జరిగిందనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వందలాది మంది CCLAలో పనిచేసేటువంటి వాళ్ళు అయితే వచ్చారు. కొంతమందితోని మనం మాట్లాడుతున్నాం. ఇంకా అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మీరు CCLAలో? సీసీలే కాదండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, రంగారెడ్డి కలెక్టరేట్. ఎన్ని సంవత్సరాలు? 17 years. 17 years. ఎప్పుడు తీసేశారు మిమ్మల్ని? లాస్ట్ ఇయర్ మార్చి నుంచి. లాస్ట్ ఇయర్ మార్చ్ 25 మార్చ్ నుంచి. ఎందుకోసం అంటే అది ఏం తెలియదండి ఎవరికి ఇప్పటికి, ఇంకా రీజన్ తెలియదు ఎందుకు తీస్తారని, ఓకే కానీ తీసేశారు. ఓకే. మీకు మరి 17 ఏళ్ళు చేసినందుకు ఏమైనా కాంపెన్సేషన్ లేకపోతే పంపించేటప్పుడు ఏం చేయలేదు? అవేం ఉండవు, ఏం లేదు, ఏం లేదు. అవుట్ సోర్సింగ్ కాబట్టి అంతే. ఏం కోరుకుంటున్నారు మీరు ప్రధానంగా? ఏం లేదు, మాకు కంటిన్యూ చేస్తే చాలు. ప్రస్తుతానికి కంటిన్యూ చేసి నెల జీతం ఇస్తే చాలు. ఎంత ఉంటుంది మీ స్కేల్? ఎంత ఉంటుంది అసలు ప్రభుత్వానికి? అది పెద్ద బడ్జెట్. స్కేల్ అంటూ ఏం లేదు, 17,000 వస్తుంది మాకు చేంజ్, అన్ని కటింగ్స్. 20 అయితే ESA PF అన్ని కటింగ్స్ పోను 17,000 చేంజ్. 17 ఏళ్ళ నుంచి చిన్నగా తగ్గిపోతా ఉంటుంది. అంతే. ఏమన్నా PRC వస్తేనే మాకు పెరుగుతుంది. PRC వచ్చినప్పుడు మాకు కూడా పెరుగుతుంది. ఎంతమంది ఉండేది రంగారెడ్డి కలెక్టరేట్ లో మీ వాళ్ళు? ఇప్పుడు ప్రస్తుతానికి 43 మెంబర్స్. చాలా మటుకు మండల్స్ లో అన్ని చోట్ల, కొన్ని చోట్ల మానేశారు కూడా కొంతమంది. మేము కలెక్టరేట్ లో చేస్తున్నాం ప్రస్తుతం. మీరు ఉద్యోగం మళ్ళీ రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నారు? అంతే రిటర్న్ తీసుకో. మనం చూడొచ్చు. ఇంకా చాలా మంది కూడా వారి దాదాపుగా మా జీవితం మొత్తం కూడా దీనిలోనే మా జీవితాన్ని వెచ్చించామనేటువంటి ఆందోళన అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మమ్మల్ని విధుల్లోకి మళ్ళీ తీసుకోవాల్సిందే అనేటువంటి ఆవేదన అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. సో తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల JAC నుంచి లక్ష్మణ్ ఉన్నారు. ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ 632 మంది జీవితాల గురించి? 632 పైచిలుకు కుటుంబ ఉద్యోగస్తుల్ని గనక వారం 10 రోజుల్లో తక్షణం వీళ్ళని గనక విధుల్లోకి తీసుకోకపోతే బరాబర్గా రాష్ట్ర అవుట్ సోర్సింగ్ JAC ఆధ్వర్యంలో ఇదివరకు ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, దీక్షలు ఎట్లా జరిగినాయో అంతకంటే మొదలైన ఉద్యమాన్ని 630 కుటుంబ సభ్యులతోనే మొదలు పెడతాం. వీళ్ళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యోగాలకు మీ ఉద్యోగాలు ఉండవని కూడా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ప్రధానంగా JAC ఒక మాట చెప్పారు, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అనేది కావాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. మీరు అది చెప్తా ఉంటే ఒకటేదో 1వ తారీఖు జీతాలు వేస్తున్నామని చెప్తూనే కొంతమంది తీసేస్తా ఉన్నారు కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ప్రభుత్వ వైఖరి? అంటే ఇప్పుడు ప్లేట్లో తిండి పెట్టి, మొత్తం ప్లేట్ నిండా బిర్యానీ పెట్టి, బాబు నీకు బిర్యానీ పెట్టినాక నువ్వు దిన ముందుకే ప్లేట్ లాక్కున్నట్టుగా ఉంది ఇలా సామెత. 1వ తారీఖు జీతం ఇచ్చినావు అని చెప్పి ఇలా ఉద్యోగాలు తొలగియటం అంటే ఎంత చట్ట విరుద్ధం అంటే, ఇలా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇలా కుటుంబాలు ఎక్కడికి పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇలా తక్షణమే నేనేమంటున్నా అంటే, ఇలా 1వ తారీఖు జీతం ఇచ్చినందుకు స్వాగతిస్తాం. కానీ అదే విధంలో ఇట్లనే కాదు, 5 లక్షల మంది పైచలకు ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా ఒక చట్టబద్ధమైన జీవో తీసుకురావాలా. ఉద్యోగ భద్రత కోసం ఒక జీవోనే స్పెషల్గా తీసుకొని రావాలి. ఇలా ఆ జీవో ఖచ్చితంగా తీసుకురాకపోతే ప్రజాప్రభుత్వానికి టర్మినేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి, ఇవాళ ఇన్ని సంఘ నాయకులు అందరూ కూడా లెటర్లు కూడా ఇవాళ ఇచ్చారు. ఏమని? వీళ్ళు MROలు గ్రౌండ్ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇవాళ లెటర్లు ఇచ్చిరండి. ఇక్కడ వీళ్ళకు కలెక్టర్లు కూడా, డిప్యూటీ కలెక్టర్లు లెటర్లు ఇచ్చారు, అసోసియేషన్లు ఇస్తారు. అరే వీళ్ళు లేకపోతే మాకు మండలాల్లో పనిచేయలేమని లెటర్లు ఇచ్చినా కూడా మీరు ఒక్క అధికారుల మాటలు విని ఇలా ఈ సంబంధించిన శాఖ మంత్రి కానీ మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం శాఖ మంత్రి గారికి. ఈ విషయాన్ని మీరు చాలా చిన్నగా తీసుకుంటే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే జంజీ ఉద్యమం టైపు ఉద్యమం అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు చేసి చూపిస్తారు. ఇందిరా పార్క్ దగ్గర చేసి చూపించిన గతంలో, ఇప్పుడు మళ్ళా చేపిస్తున్నాం. మీరు తొందరలోనే ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి చట్టబద్ధమైన జీవో, ఇవాళ ఈ డిపార్ట్మెంటే కాదు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు తీయకుండా ఒక చట్టబద్ధమైన జీవో ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. ముఖ్యంగా ఏజెన్సీలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు చేయాల్సిందే అని చెప్పి 2 డిమాండ్లను మళ్ళీ ఒక్కసారి గట్టిగానే మేము మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. CCLA డైరెక్టర్ని ఎవరైనా కలిసారా? ప్రభుత్వ పెద్దలను ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం జరిగిందా? కలిసామండి. కలిస్తే వాళ్ళు ఏమంటారు సార్ అని ఏమంటున్నారంటే, ఇది స్టేట్ పాలసీ అండి, స్టేట్ పాలసీ ఉంది, దీంట్లో వేకెన్సీ లేవు అని చెప్పేసి అంటున్నారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం కూడా 1000 వరకు జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి. ప్రతి జిల్లాలో వేకెన్సీ ఉన్నాయి. అయినా కూడా స్టేట్ పాలసీ కాబట్టి దీంట్లో మీకు ఎలాంటి వేకెన్సీస్ లేవని చెప్పేసి అని ఈ డిస్కంటిన్యూషన్ ఆర్డర్ ఇస్తూ మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. కానీ 24/7
365 days ఆఫీస్లో ఉన్న ప్రతి వర్క్ మేమే చేస్తున్నాం. ఆఫీస్ తాళం ఓపెన్ చేసిన నుంచి ఆఫీస్ బంద్ చేసిన తర్వాత మేమే పని చేస్తున్నాం. అయినా సరే మా మీద గ్రూప్ 4 వాళ్ళు వచ్చారని చెప్పేసి అని ఇస్తున్నారు. మేము అపాయింట్మెంట్ అయినప్పుడు ఉన్న గ్రూప్ 4 వాళ్ళు ఈరోజు ప్రమోషన్ తోటి తహసీల్దార్ నుంచి ఆడియో క్యాడర్లో ఉన్నారు. ఆ గ్రూప్ 4 వాళ్ళు అలాగే ఎవరు లేరు. ప్రస్తుతం కూడా ఉన్న గ్రూప్ 4 వాళ్ళు కూడా రేపు కూడా సర్వే ట్రైనింగ్కి వెళ్తున్నారు. అవి కూడా వేకెంట్ అవుతూనే ఉన్నాయి. ప్రజెంట్ కూడా 1000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మమ్మల్ని ఎలాంటి నోటీస్ లేకుండా అత్యంత భయంకరంగా మమ్మల్ని టర్మినేట్ చేస్తున్నారండి. ఇది మనం చెప్పేది. ముఖ్యంగా గతంలో మీరు ధరణి భూభారతి కూడా మీ నుంచి కంప్యూటరైజేషన్ అయిందా? అది మేము 2007లో 2009లో భూమి కౌంటర్ ఆన్లైన్ చేసింది కూడా మేమే. 2017-18లో ఈ భూభారతి మొత్తాన్ని LRUP ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్ చేసింది కూడా మేమే. మేము అన్ని ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న ఆన్లైన్ డిజిటలైజేషన్ మొత్తం చేసుకుంటూ వచ్చింది కూడా మేమే. మా నుండే చేసుకొచ్చిన తర్వాత ఈరోజు 20 ఏళ్ళ నుంచి పనిచేసిన మాకు ఈరోజు ఎలాంటి చడిచప్పులు లేకుండా ఇది గవర్నమెంట్ పాలసీ అని ఎలాంటి నోటీస్ లేకుండా వేకెంట్ పొజిషన్ ఉన్నా సరే నిరభ్యంతరంగా తొలగించేస్తున్నారండి. మేము గవర్నమెంట్ కానీ సీసీఎల్ కానీ రెవెన్యూ శాఖ కానీ ఒకటే కోరుతున్నాం. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించగలరు. మా ఉద్యోగాలను పర్మనెంట్ చేయగలరు. దీన్ని చేసేటప్పుడు ఏమైనా చెప్పారా? మీకు ఏమైనా కాంపెన్సేషన్ ఇవ్వడము అట్లాంటిది ఏమైనా జరిగిందా? టర్మినేషన్ చేసేటప్పుడు ఎలాంటి కంపెన్సేషన్ ఇవ్వలేదు, చెప్పట్లేదు. ఇంకా ప్రస్తుతం కూడా 9 నెలల జీతం ఉంది, పెండింగ్ ఉంది. అది కూడా రాలేదు. అది కూడా బడ్జెట్ రిలీజ్ కాలేదు. అది కూడా వెయిటింగ్లో ఉన్నామండి. ఇంకా ఎలాంటి కంపెన్సేషన్ కానీ ఎలాంటి నోటీస్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని డిస్కంటిన్యూషన్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సంఘీభావానికి వచ్చారు జేఏసీ నుంచి. ఎట్లా అనిపిస్తా ఉంది 632 మంది జీవితాల గురించి? అయితే వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళ ప్లేస్లో కొంతమంది గ్రూప్ 4 తీసుకున్నాం అంటున్నారు కదా. గ్రూప్ 4 తీసుకొని కూడా వాళ్ళు దగ్గర 4 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళ ప్రమోషన్ ద్వారా మళ్ళీ మీరిపోతుంటారు. పోయినా కూడా వీళ్ళని తీసేస్తున్నారు. అంటే కారణాలు ఏంటంటే నాకు తెలిసి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీని రెవెన్యూ మినిస్టర్ ఆయనే కదా, మరి ఈ పోస్టులు ఖాళీ చేసి వేరే పోస్టులు మరి వేరే వాళ్ళకి అమ్ముకుందామని ఆలోచన చేస్తున్నారా? మరి ఏజెన్సీలతో కుమ్మక్కయ్యరా ఏందనేది అర్థమవుతలేదు. ఎందుకంటే వ్యవస్థ అవసరం ఉందని చెప్పేసి ప్రతి కలెక్టర్ కావచ్చు, ఏ అసోసియేషన్లు కూడా లెటర్ ఇచ్చినా కానీ ఎందుకు ఉంచుకోవడం లేదు? అంటే వీళ్ళని మళ్ళీ ఇది ఒక దందా చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు. కావున ఖచ్చితంగా వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి వీళ్ళను ఇప్పుడు IFMS పోర్టల్ని తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చిన పోర్టల్ని అందరికి భద్రత కల్పిస్తేందుకు వాళ్ళు లెక్కలు తీసుకుంటాను కంటివి. మరి ఆ IFMS పోర్టల్లో కూడా ఎక్కించావు కదా వీళ్ళను. మరి ఎక్కించాక మళ్ళీ ఎందుకు తీసేస్తున్నావు? అంటే అది కూడా భద్రత లేదా? మరి అసలు పోర్టల్ ఏమిటికి? ఇంకా పోర్టల్ తెచ్చిందే అందరికీ ఒక లెక్క తీస్తుంది కానీ ఒక భద్రత కల్పిస్తుంది కానీ ఉద్దేశంతో చెప్తేవి. కానీ ఈరోజు ఆ పోర్టల్ ఎక్కిన వాళ్ళని కూడా తీసేస్తుంటే ఎక్కడో పరిస్థితి ఏంది? దాంతోపాటు ఈరోజు ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారో ఆ విధంగా రేపు పొద్దున ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇక్కడ 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నాం. ఇక్కడ ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇబ్బంది కలిగినా ఉద్యోగాలు తీసేసినా ఇక్కడ కూడా అవుట్సోర్సింగ్ జంజీ అని చెప్పేసి కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఏదైతే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అన్ని రకాలుగా పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, కళాకారులు కావచ్చు, మీడియా కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చి మేము చేసే పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే దీనికి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో మరి బాధ్యత తీసుకొని మరి రాజీనామా చేస్తాడా లేకపోతే ఏం చేస్తాడా అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే 632 కుటుంబాలను రోడ్డు మీద ఎత్తేస్తున్నాం అంటే నీకు ఇంత కూడా నైతిక బాధ్యత లేకపోతే ఏమిటికి నువ్వు మినిస్టర్ ఉండి. కావున మరి దీనికి మంత్రి గారు ఏమంటున్నారు మాట్లాడితే మినిస్టర్ గారు ఏమంటున్నాడు? ఇది స్టేట్ పాలసీ అంటున్నాడు. స్టేట్ పాలసీ ఏంది? స్టేట్ ఉద్యోగాలు తీసేసి మళ్ళీ లక్షల కొద్దిగా ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ కింద పెట్టి అమ్ముకుందాం అన్న స్టేట్ పాలసీ ఇది. కావున ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత పొంగులేటి మినిస్టర్, దీనికి రెవెన్యూ మినిస్టరా లేకపోతే సీఎం గారా మరి ఎవరు రాజీనామా చేస్తారో మాకందరికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలియాలని కోరుతూ కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు మేము ఈ యొక్క నిరసనను విరమించుకోము. 632 మంది కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. మా అందరికీ న్యాయం చేయాలనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి CCLJలో పనిచేసేటువంటి ఉద్యోగులు అయితే చెప్తున్నటువంటి ఖచ్చితంగా న్యాయం చేయాలనేటువంటి డిమాండ్నే వారైతే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.